సాహితీ ఇన్ఫ్రా మోసం కేసులో కీలక మలుపు దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సాహితీ ఇన్ఫ్రా లక్ష్మీనారాయణను అదుపులోకి తీసుకుంది ఈడీ. హైదరాబాద్ సిసిఎస్ లో నమోదైన కేసు ఆధారంగా ఈడీ యాక్షన్ తీసుకుంది. లక్ష్మీనారాయణ నుండి వివరాలు సేకరిస్తున్నారు ఈడీ అధికారులు. ప్రీ లాంచ్ పేరుతో వేలాది మందిని మోసం చేసింది సాహితీ ఇన్ఫ్రా. డిపాజిటర్ల నుండి 3,500 కోట్లు వసూలు చేసి మోసం చేసింది. సాహితీ ఇన్ఫ్రా ఆఫీసుల్లో సోదాలు నిర్వహించింది ఈడీ. 200 కోట్ల సాహితీ ఇన్ఫ్రా ఆస్తుల్ని కూడా అటాచ్ చేసింది ఈడీ. సాహితీ ఇన్ఫ్రాపై తెలంగాణలో 50కి పైగా కేసులు నమోదయ్యాయి. ఇటు ఏపీలోనూ సాహితీ ఇన్ఫ్రా లక్ష్మీనారాయణపై అనేక కేసులు నమోదయ్యాయి. ఆంధ్రాలోనూ సాహితీ ఇన్ఫ్రా ఆస్తులను అటాచ్ చేశారు పోలీసులు. మరింత సమాచారం మా ప్రతినిధి విజయ్ అందిస్తారు. విజయ్, సాహితీ ఇన్ఫ్రా ఎండీగా ఉన్నటువంటి లక్ష్మీనారాయణ ప్రస్తుతం ఈడీ అధికారులు విచారిస్తున్నారు. డిపాజిటర్ల నుంచి 3,500 కోట్లు వసూలు చేశారన్నది సాహితీ ఇన్ఫ్రా పైన ఉన్నటువంటి ఆరోపణ. ఇప్పటికే సాహితీ ఇన్ఫ్రా పైన తెలంగాణ వ్యాప్తంగా 56 కేసులు నమోదయ్యాయి. వీటన్నింటి కేసుల నేపథ్యంలోనే ఈడీ కేసు ఇష్యూ చేసింది. రియల్ ఎస్టేట్ పేరుతో వేలాది మందిని మోసం చేసింది సాహితీ ఇన్ఫ్రా. ప్రీ లాంచ్ ఆఫర్ల పేరుతో హైదరాబాద్ లో వేల మంది నుంచి కోట్ల రూపాయలు వసూలు చేసి వాటిని విదేశాలకు తరలించాలన్న అలిగేషన్స్ కూడా ఉన్నాయి. ఇప్పటికే హైదరాబాద్ పోలీసు ఫిర్యాదుతో దాదాపు 200 కోట్ల ఆస్తుల వరకు సిసిఎస్ పోలీసులు సీజ్ చేయగలిగారు. కానీ ఈ కేసులో సాహితీ ఇన్ఫ్రా ఎండీగా ఉన్న లక్ష్మీనారాయణని గతంలో సిసిఎస్ అధికారులు అరెస్ట్ చేసినప్పుడు కూడా ఇప్పుడు తాజాగా ఈడీ అధికారులు ఈ కేసులో అదుపులోకి తీసుకున్నారు. ఈ మొత్తం వ్యవహారంలో మనీ లాండరింగ్ జరిగింది. ఇక్కడ వసూలు చేసిన డబ్బుని విదేశాలకు పంపించారు. టీఎంఎల్ఏ యాక్ట్ కింద ఇప్పటికే ఈసీఐ నమోదు చేశారు. కాబట్టి ఈ కేసులో అతన్ని అదుపులో తీసుకుని విచారిస్తున్నారు. రేపు ఉదయం పూట అతన్ని కోర్టులో ప్రొడ్యూస్ చేసే ఛాన్స్ అయితే కనిపిస్తుంది. ఎస్ విజయ్. రైట్, సాహితీ ఇన్ఫ్రా రియల్ ఎస్టేట్ మోసం కేసులో ఇదొక కీలక మలుపు. సాహితీ ఇన్ఫ్రా లక్ష్మీనారాయణను అదుపులోకి తీసుకుంది ఈడీ. హైదరాబాద్ సిసిఎస్ లో నమోదైన కేసు ఆధారంగా ఈడీ ఈ యాక్షన్ తీసుకుంది. లక్ష్మీనారాయణ నుండి వివరాలు సేకరిస్తున్నారు ఈడీ అధికారులు. ప్రీ లాంచ్ పేరుతో వేలాది మందిని మోసం చేసింది సాహితీ ఇన్ఫ్రా. డిపాజిటర్ల నుండి 3,500 కోట్లు వసూలు చేసి మోసం చేసింది. సాహితీ ఇన్ఫ్రా ఆఫీసుల్లో సోదాలు నిర్వహించారు ఈడీ అధికారులు. 200 కోట్ల సాహితీ ఇన్ఫ్రా ఆస్తుల్ని అటాచ్ చేసింది ఈడీ. సాహితీ ఇన్ఫ్రాపై తెలంగాణలో 50కి పైగా కేసులు నమోదయ్యాయి. ఏపీలోనూ సాహితీ ఇన్ఫ్రా లక్ష్మీనారాయణపై అనేక కేసులున్నాయి. ఆంధ్రాలోనూ సాహితీ ఇన్ఫ్రా ఆస్తులను అటాచ్ చేశారు పోలీసులు.